ఋతువులేమన్నా మారదు ఇదే. ఏమరా ఈ రామయ్య కొడుకు ఏంట్రా ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొని ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఏంద్రా? ఏమరా బాబు ఏం మాట్లాడుతుంది ఎంత బాగాలేదు అసలు ఏం చేస్తున్నా ఏమో అసలు అయ్యని ఎంత మంచిగా చూసుకోవాలి ఎప్పుడు పోరాళ్ళకి ఏం చెప్పరా? అరే పొద్దు నుంచి రా భయ్ అసలు అర్థమవుతలేదు పొద్దు నుంచి అయితే సాయంత్రం దాకా అన్నం పని పాట ఏం లేదు చల్ మనకేం చేసేదిరా ఓల్డ్ లైఫ్ ఆడ తిన్నాడు వేస్ట్ తిన్నారు కానీ రాజు ఇట్రా ఏమైందన్న? మీ ఓడేంద్ర మీ దోస్తుగాడు ఎప్పుడు చూసినా ఫోన్ చౌ దగ్గర పెట్టుకుంటుండు. వాళ్ళ నాన్నకి జ్వరం వచ్చిందట పోయి చెప్పు పో. మీ నాన్నకి జ్వరం వచ్చిందట నర్రాడ మంచాల వండ పెట్టి వచ్చిన చక్కెర వచ్చిందట పడిపోయిండు. వాళ్ళు చెప్తే నేను తీసుకొచ్చిన నాకు జ్వరం వచ్చిందట. నిన్న నువ్వు పెట్టినారా నేను నర్రా ఇప్పుడు మళ్ళీ చక్కెర వచ్చి పండ పెట్టి వచ్చిండ్రా ఏం తింటలేడు కక్కున్నారా. నేను ఇప్పుడు బిజీ ఉన్నా మళ్ళీ బిజీ ఉన్నారా ఫోన్ మాట్లాడే గారా నేను విడితన బండి అడుగుతా మీ నాన్న హాస్పిటల్కి తీసుకొని చూపించుకొని వద్దాంపా నాడు. నాకు లేని బాధ నీకెందుకురా మా నాన్న నా ఇష్టం సత్య బతికే బతుక ఇప్పటికే ఫోన్ చేస్తలేదంటే మా నాన్నకు అదైంది ఇదైంది మొత్తం దిమాగ్ ఖరాబ్ అవుతుంది. డార్లింగ్ రేపు ప్రేమికుల రోజు కదా గుర్తుందా? అవును కదా రేపే కదా ప్రేమికుల రోజు గిఫ్ట్ తీసుకొస్తానులే. సరే బాయ్ రా బంగారం. బాబు బాబు ఏమైంది బాబు? నాకు అర్జెంట్ 1000 రూపాయలు కావాలా? నిన్ననే ఇచ్చిన కదా బిడ్డ. నాకేం తెలియదు నాకు 1000 రూపాయలు కావాలి ఇప్పుడు. నాకు అర్జెంట్ పని ఉన్నది ఫీజు కట్టాలా. ఇప్పుడే కళ్ళు తిరిగి కింద పడ్డ ఆ పిల్లడు వచ్చి లేపి ఇంట్లో వండ పెట్టిండు. నా దగ్గర యాడి కొడుక అవన్నీ ఏం చెప్పాక నాకు అర్జెంట్ 1000 రూపాయలు కావాలా? పైసలు లేక నేనే తాయిమాయ అవుతున్నా. ఇంత ఎదిగిన కొడుకు ఉన్నావు ఇక్కడ నడకొచ్చి అయ్యకు వండి చేరిండు చూపెడుతున్నది లేదు కానీ మళ్ళా నన్నే కొట్టి పైసలు తీసుకుని ఎట్లా బిడ్డ నేను ఎట్లా బతికేది? లేవురా దండం పెడతా లేవు దావకాలు పోతాను. ఏం చెప్తున్నావు? పైసలు ఏం చెప్తున్నావు? యాడ ఉంచుకున్నావు నువ్వే కూడా పోతున్నావు రోజు కొట్టుకుంటా. యాడికి వెళ్ళదేనా మళ్ళా నీకు పైసలు అంటే? నిన్ననే పింఛన్ పైసలు వచ్చినాయి ఏం చేసినావు? ఇంట్లోకి పరిసనే కదా బియ్యము చక్కెర ఏం తెచ్చినావు? నువ్వేం చేయలేవు ఏం చేసినావు? ఏంది ఎట్లా బతుకుతున్నావు నువ్వు? నాకు అర్జెంట్ పని ఉన్నది నాకు ఇప్పుడు కావాలా. ఏమిరా ఇది ప్రేమ చరిత్రకి తొలి విజయం విధిరాతను మార్చిన శుభ సమయం. బంగారం నాన్న దగ్గరికి వెళ్ళి ఇప్పుడే డబ్బులు తీసుకున్నా రేపు గిఫ్ట్ చేస్తా. దావకాలకని ఉంచుకున్న పైసలు నా కొడుకు ఎత్తుకపోయా. ఇప్పుడు నేను ఎట్లా చేసి బతకాలా? నేను ఎట్లా మంచిగా కాలా? నా భార్య చచ్చిపోయినప్పుడే నేను కూడా చచ్చిపోతే అంతా అన్నారు అనుకుంటున్నాను. కన్నా కొడుకు అన్నం పెడతాడు అనుకుంటే నన్ను కాటికే పంపించేటట్టు చేస్తాను. భగవంతా శంకర నేను ఏమి చేయాలా?
నేను నడిపిన ప్రణయరథం నేను విడిచెను ఈ నిమిషం ఎడారిలో ఏకాకిలా. మీ నాన్న నష్టాలు చూపెట్టినారా? నిన్ననే చూపెట్టుకు వచ్చిన బాగానే ఉన్నాను. మంచిగా అట్లా మరి. అరే లోపల ఉన్నాడు చూసిరా పో, నేను బిజీ ఉన్నా, నేను తర్వాత వస్తా. సరే. దవాఖాన కోసం మనం పెట్టుకున్న పైసలు గొడకచ్చి కొట్టి తీసుకొని పోయిన అతను రక్తం కప్పుకొని అతనే చచ్చిపోయింది. అమ్మాయి ప్రేమలో పడకండి, అమ్మా నాన్న దూరం కాకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.